హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఓన్లీ మహిళలకు మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందనమాట. కానీ ఇక నుంచి పురుషులు కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందనమాట. మరి పురుషుల్లో ఎవరికి ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వము అనుమతించింది. సో ఎవరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు అనే దాంతో కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా రీసెంట్గా మనకి ప్రభుత్వాలు ఎవరైతే ఆడవారు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం అనేది. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వము ఎవరైతే దివ్యాంగుల మగవారు ఉంటారో అటువంటి వారికి కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించిందనమాట. సో ఇప్పటి వరకు ఏపీలో దాదాపు ఒక 2 లక్షల దివ్యాంగులు, అంటే 2 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల పాస్ అనేది ఉంటుంది కదా, ఆ పాస్ ద్వారా 50% రాయితీతో ప్రయాణిస్తూ ఉన్నారు. కానీ ఇక నుంచి ఆ దివ్యాంగులు, అంటే ఎవరైతే పురుషులు దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళు 50% రాయితీ పైన ప్రయాణించే అవకాశం అయితే లేదనమాట. టోటల్గా మొత్తం అంతా కూడా ఉచితంగానే వాళ్ళు ప్రయాణించి వచ్చారనమాట. అంటే మిగిలిన 50% కూడా వాళ్ళు చెల్లించాల్సిన పని అయితే ఏమీ లేదనమాట. సో దివ్యాంగులకి ప్రత్యేకించి ఒక పాస్ను కూడా ప్రభుత్వము తీసుకొని రాబోతూ ఉందనమాట. ఈ పాస్ని ఎవరైతే దివ్యాంగులు మగవారు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఇష్యూ చేయబోతూ ఉందనమాట. సో ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ఆ పాస్ తోటి సంవత్సరం అంతా కూడా ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణించవచ్చు అనమాట. సో ఇటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వము మనకి తొందరలోనే తీసుకొని రాబోతుందన్నమాట. సో జనవరి 1వ తారీఖు నుంచి దివ్యాంగులకు సంబంధించి ఈ ఉచిత పాస్ను కూడా ప్రభుత్వము అందుబాటులోకి తీసుకొని రాబోతుందన్నమాట. ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి ఉచిత పాస్ అనేది ఓన్లీ ఏపీలో మాత్రమే ప్రస్తుతము అందుబాటులోకి తీసుకొని వచ్చింది ప్రభుత్వము. సో మరి తెలంగాణలో కూడా ఏమైనా అందుబాటులోకి తీసుకువస్తారేమో మనం వెయిట్ చేస్తూ ఉండాల్సి అయితే ఉందన్నమాట. అంటే ఏపీలో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, అది కూడా దివ్యాంగులు పురుషులు ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఉచిత బస్ పాస్ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. సో సంవత్సరం మొత్తం కూడా దివ్యాంగులు, అంటే పురుష దివ్యాంగులు ఉచిత బస్సుల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఏపీ రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడికైనా ఉచితంగా తిరిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందనమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కు. అంతేకాదు తప్పకుండా వీడిని హైప్ చేయండి.